హలో అండి, అందరికీ నమస్కారం. చలికాలం వచ్చేసింది కదా. ఎండ తగలదు అంటే విటమిన్ డి తగ్గిపోతుంది. విటమిన్ డి తగ్గడంతో పాటు ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. మనలో జలుబు దగ్గు, పిల్లల్లో ఇమ్యూనిటీ తగ్గిపోయి జలుబు దగ్గు రావటం స్టార్ట్ అయిపోతుంది. సో ఇది మనం తగ్గించడానికి కొన్ని ఫుడ్స్ అనేవి మన డైలీ హ్యాబిట్స్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఆ ఫుడ్స్ ఏందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చలికాలం వచ్చిందంటే చాలు చాలా సమస్యలు వస్తాయి. జీవక్రియ నెమ్మదిస్తుంది, బరువు పెరుగుతారు, ఇమ్యూనిటీ తగ్గుతుంది. దీంతో జలుబు దగ్గు వంటి సమస్యలు కూడా వస్తాయి. ఈ సమస్యలన్నిటికీ కారణం విటమిన్ డి లెవెల్స్ తగ్గటమే. ఎండ తగలపోవడం వల్లే విటమిన్ డి తగ్గుతుంది. దీనిని పెంచుకోవాలంటే కొన్ని ఫుడ్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటి వచ్చేసి నువ్వులు. చలికాలంలో చలి పెరుగుతుంది కాబట్టి బాడీలో వేడిని పెంచే నువ్వులని తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు, కీళ్ళకి బలం. దీంతో కీళ్ళ నొప్పులు, ఎముకల సమస్యలు తగ్గుతాయి. నువ్వులతో మీరు పచ్చళ్ళు చేసుకొని తినొచ్చు. నువ్వులని పొడిలా చేసి కూరల్లో వేసుకొని తినవచ్చు. వీటిని తినటం వల్ల రక్తహీనత సమస్య కూడా దూరం అవుతుంది. వీటిని పిల్లలకి అలవాటు చేయాలి. పిల్లలకి నువ్వుల ఉండల్లా చేసి ఇవ్వడం వారికి ఎముకలకి కూడా బలం. రోజు ఒక నువ్వుల లడ్డు తినిపిస్తే వాళ్ళకి ఎముకలు పుష్టిగా ఉండి ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మష్రూమ్స్. మనకి ఫుడ్స్లో విటమిన్ డి దొరికేది ఒకే ఒక్క ఫుడ్, అదే మష్రూమ్స్. మష్రూమ్స్ కూడా విటమిన్ డికి చాలా మూలం. వీటిని తినటం వల్ల విటమిన్ డి లెవెల్స్ పెరుగుతాయి. వీటిని మీ డైట్లో యాడ్ చేయడం వల్ల విటమిన్ డి లెవెల్స్ని పెంచుకున్న వారవుతారు. కాబట్టి రెగ్యులర్గా వీటిని తీసుకోవడం అలవాటు చేసుకోండి. విటమిన్ డి లెవెల్స్ పెరగాలంటే మష్రూమ్స్ ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే మనకి విటమిన్ డి దొరికే ఒకే ఒక ఫుడ్ మష్రూమ్సే. లేదంటే మనం ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిందే. రోజు ట్యాబ్లెట్స్ ఎక్కడ వేసుకుంటామండి? కొన్ని ఫుడ్స్ కూడా మనం అలవాటు చేసుకోవాలి కదా. సో మష్రూమ్స్ మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. చలికాలంలో మనం ఇంకా తినాల్సిన ఫుడ్స్లో ఉసిరి ఒకటి. చలికాలంలో దొరికే పండ్లలో ఉసిరి ఒకటి. వీటిని కూడా మీ డైట్లో ఏదో ఒక రకంగా తీసుకోండి. దీన్ని తీసుకోవడం వల్ల పుష్కలంగా విటమిన్ సి అందుతుంది. దీంతో మలబద్ధకం దగ్గర నుంచి జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. ఇమ్యూనిటీని పెంచి జలుబు, జ్వరం, దగ్గు సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఉసిరి పచ్చడి, ఉసిరి పులిహోర వంటి వంటకాలు చేసి ఆ రుచిని ఆస్వాదించడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలన్నిటినీ పొందవచ్చు. అలాగే విటమిన్ సి దొరికే ఇంకొక ఫుడ్స్ ఏంటంటే జామకాయ, ఆరెంజ్. ఈ ఫుడ్స్ కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. నెక్స్ట్, ఈ చలికాలంలో ఇమ్యూనిటీని పెంచుకోవడం చాలా ముఖ్యం. సో దానికోసం ఇంకొకటి ఏంటంటే సెరల్స్, మ్యూజల్స్ వంటి వాటిలో ఓట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తినటం వల్ల మనకి పోషకాలు అందుతాయి, ఆరోగ్యంగా ఉంటారు. అయితే వీటిని తీసుకున్నప్పుడు న్యూట్రిషనల్ లేబుల్స్ తీసుకోవాలి. కారణం లేబుల్స్ వంటి విటమిన్ డి లెవెల్స్ మారుతాయి కాబట్టి అందులో ఉన్న పదార్థాలు, వాటిలోని విటమిన్ డి గుణాలు కారణంగా వీటిని తీసుకోండి. నెక్స్ట్, ఈ చలికాలంలో మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన ఇంకోటి రేగిపళ్ళు. చలికాలంలో పిల్లలకి ఎక్కువగా జబ్బు చేస్తూ ఉంటుంది. దీనికి కారణం ఇమ్యూనిటీ తగ్గటమే. అందుకోసం పిల్లలకి రేగిపళ్ళని తినిపించాలి. కొంతమంది ఈ పండ్లు తింటే జలుబు, దగ్గు వస్తుందనుకుంటారు. కానీ మోతాదులో తినటం వల్ల చాలా లాభాలు ఉంటాయి. ఈ పండ్లలో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఈ పండ్లు తినటం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది. దీంతో చలికాలంలో కీళ్ళు పట్టేయడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ పండ్లలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఉంటాయి. వీటన్నీ కూడా ఎముకల్ని బలంగా చేస్తాయి. ఇందులోని గుణాలు మలబద్ధకం సమస్యని దూరం చేస్తుంది. నెక్స్ట్, మన ఇంకో ఫుడ్ ఏంటంటే చిలకడ దుంప. ఈ టైంలో చిలకడ దుంపలు కూడా ఎక్కువగానే దొరుకుతాయి. వీటిని తీసుకుంటే మలబద్ధకానికి చెక్ పెట్టొచ్చు. వీటితో పాటు ఖర్జూరాలు కూడా సమస్యని దూరం చేస్తాయి. కాబట్టి హ్యాపీగా వీటిని తినటం అలవాటు చేసుకోండి. డైలీ ఈ ఫుడ్స్ అనేవి మన హ్యాబిట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి.
సో ఫ్రెండ్స్, విన్నారు కదా, చలికాలం నుంచి విటమిన్ డి ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడానికి ఎలాంటి ఫుడ్స్ తినాలో, ఈ ఫుడ్స్ని మీరు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి మినిమం ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.